అసోసియేషన్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ మన కోబాకు భూపాల్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ టు డైరెక్టర్. మనము నాగరాజ్ సార్, డాక్టర్ నాగరాజ్ సార్, నెఫ్రాలజీ. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. जोहार डॉक्टर बी.आर. अंबेडकर. जोहार. जोहार डॉक्टर बी.आर. अंबेडकर. जोहार. అదేవిధంగా డాక్టర్ జోహార్. ప్రవీణ్ సార్ రండి సార్, పెట్టి రండి సార్. కేక్ కటింగ్ హాజరవ్వండి సార్. రండి. దామోదర్ రెడ్డి గారు ప్లీజ్ సార్. ప్రసాద్ రెడ్డి సార్ అండ్ దర్గే సార్ కేక్ కటింగ్ హాజరవ్వండి సార్. ప్రసాద్ రెడ్డి సార్ ప్లీజ్ కేక్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదట మన డైరెక్టర్ గారు రవికుమార్ సార్ ఉన్నారు. ఆ టైంలో ఆడిటోరియం అడగంగానే అంతకుముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ డైరెక్టర్ ముందు చేస్తున్నాం. తర్వాత మనం పర్మిషన్ అడగంగానే అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంత అద్భుతంగా గత 6 years నుంచి చేయడం జరుగుతుంది సార్. ఇదే విధంగా మన యూనివర్సిటీస్లో జీవితాంతం కొనసాగాలని కోరుతున్నాం. నెక్స్ట్ ఈ ప్రోగ్రాం యొక్క మొదటగా మన ప్రెసిడెంట్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ కోబాకు భూపాల్ గారిని జయంతి ఉత్సవం గురించి ఉద్దేశించవలసిందిగా కోరుతున్నాం సార్. జై భీమ్లు. నిజంగా ఈవేళ ఒక పర్వదినం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని మనకు నిన్నటి నుండి నిర్విరామంగా కష్టపడి రాత్రింబవళ్ళు స్ట్రెయిన్ అయిన దానివల్ల మన సంఘ సభ్యులైనటువంటి మధుబాబు గారు ఆల్ ఆఫ్ సడన్ కొద్దిగా ఇల్ హెల్త్ అవ్వడంతో నేను కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను. యాక్చువల్గా నా కాన్సన్ట్రేషను రావట్లేదు కూడా. ఎందుకంటే మార్నింగ్ కూడా అర్లీ మార్నింగ్ వచ్చాడు మాతోటి అన్ని కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళి డ్రెస్అప్ అయి వచ్చే టైంలో ఆల్ ఆఫ్ సడన్ కొద్దిగా ఇబ్బంది అయింది. మేము ఏదో ఒక రీతిలో దీన్ని ఊహించుకున్నాం. కాబట్టి మన విశ్వవిద్యాలయ మూల పురుషులు మనకు వెన్నుదన్నుగా ఏది అడిగినా కూడా ఏం లేదనకుండా వచ్చినప్పటి నుండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన డైరెక్టర్ గారు ఆర్వి కుమార్ గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా సింహపురి యూనివర్సిటీ రెక్టార్ డాక్టర్ ఎం చంద్రయ్య గారికి మరియు రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘ గౌరవ అధ్యక్షులు మరియు కన్వీనర్ తాళపాక దాము గారికి, మన ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ మన శ్రేయోభిలాషి ఇనిషియల్ నుండి మనకెంతో వెన్నుదన్నుగా ఉండి character is Karna. Although Duryodhan gave him all respect and everything, but till his death he was living in that society with one stigma of Sutputra. And one great, we are considering God, Lord Krishna or Mohan was there, but he could not able to perceive the atrocity toward the woman was perceived. He helped superficially, but he could not able to solve the problem of the women of that society, and Mahabharata happened. Now I am in the modern era. I born in modern era after independence, and I am seeing that what happened to India, what was there in our society, and what did Ambedkar to our society. In a
common man, layman, I want to just say in few words. Before our independence, you see there is a flower, one flower, all rose, powerful rose, all one color. That is the one family that is ruling the one part of the country. They came from different direction, maybe from the Turkey, maybe from Egypt, maybe from Iran, maybe from Central Asia, and they got power and they ruled the country. Then British came. So in the period of British, all these flowers which were dominantly ruling the country in different regions, they had power, they have strength, and they came together to fight the freedom. Now how to control this power of different regions? It was a great task. So leadership of that era decided that we have to form something in the form of Constitution of India that will give equal rights to everybody. So one flower should not get annoyed with another flower. And you see the bouquet, how beautiful it looks. If there is only pink color flower or only white color flower, it will not look that beautiful. But Ambedkar gave one constitution, one vote to any individual in the society, any citizen, and that every flower has one right, equal right. Today I am son of one farmer, able to talk like this. Otherwise, who will allow me to talk like this? So this is the Constitution of India which was prepared by people like Ambedkar. Otherwise, we cannot able to reach if we are in that period. So this is the strength of this Mahamanav, man of the millennium. People are telling Amitabh Bachchan is a man of the millennium. Amitabh Bachchan is an artist, kalakar. What he has contributed to the society? Zero, only entertainment. But if you see the difference between the Ambedkar, there is a huge difference. Millions of the people are affected. Millions of the women are affected. This is the difference of Ambedkar's thought. His education, sir, has already narrated so many achievements of Ambedkar. I don't want to go in that. But this type of people born only after thousands of years. We got one Mohan 5,000 years ago in Mahabharata, and we got one Mohan in the form of Mohandas Karamchand Gandhi. But do you think that in 5,000 years anybody can able to do this type of change in the society like Ambedkar? No, there is a vacuum. So with this, these words, I thank you all of you for giving this opportunity to say my perception. You may be agree with me or not agree with me, but this is the fact. Mahabharata could not have happened if Ambedkar was there. Millions of people would not have died, and we would have more developed. But unfortunately, the disease of casteism, the disease of atrocity over women, everything was there, and that killed so many millions of the innocent people. Thank you very much. ఉద్యోగం చేసుకోవాలా, ఉద్యోగం చేసుకున్న వాళ్ళందరూ, చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు లక్షాధికారులు, కోటీశ్వరులు గారు ఉన్నారు, మా వాళ్ళ ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉన్నారు, అన్ని కులాల కూడా కలిసి ఆయన్ని దేవుడిగా పరిగణించాలనేసని ఏ మనిషికి కానీ ఇంత ప్రపంచంలో ఒక పండగ వాతావరణం ఎవరికీ లేదు నాకు తెలిసి. ఎవరైనా ఉంటే మీరు ఎవరు కానీ చెప్పచ్చు. ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, ఈ
అన్ని దేశాల్లో ఈరోజు ఇదే విధంగా అంబేద్కర్ని స్మరించుకుంటూ ఆయన తలుచుకుంటూ ఆయన ప్రపంచ మేధావి అనేసని అందరికీ దేవుడిలాగా ఆయన పూజించుకుంటున్నారు. ఆయన నాకు తెలిసింది ఒకటి, Director and Vice Chancellor Professor R.V. Kumar sir on the dais, guest invitee తాళ్ళపాక దామోదరం గారు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్విమ్స్ శ్రీ కోబాపు భూపాల్ గారు, మేడం పి ప్రభావతి గారు, డిప్యూటీ డైరెక్టర్ స్విమ్స్ ఆన్ ది డయాస్, ఇక్కడికి వచ్చినటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఎంప్లాయీస్ ఆఫ్ స్విమ్స్ యూనివర్సిటీ. గుడ్ మార్నింగ్ all of you. I am very happy, even though I am here for the longer period, I didn't have the opportunity to come and meet you here on certain occasions. ఇది ఒక మంచి అకేషన్ మీరు నాకు ఇచ్చారు. నాలో ఉన్నటువంటి అభిప్రాయాలని అబౌట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షేర్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే సింహపురి యూనివర్సిటీ గారికి అండ్ దాము సార్ గారికి, మన భూపాల్ గారికి, వచ్చిన అతిథులకు, మహారథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 133వ జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాట్ ఓన్లీ బడుగు వర్గాలకి కాకుండా స్త్రీలకు ఎంతో 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 సేవ చేశారు. ఎక్కడో అనగారి ఇళ్లలో వంటకు మాత్రమే అని అనుకునే విధంగా కాకుండా స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలి, వాళ్లకు చేయూతనివ్వాలి, వాళ్ళకంటూ కొన్ని సపరేట్ అయిన రూల్స్ ను రెగ్యులేషన్స్ ను పొందుపరిచారు రాజ్యాంగంలో. అటువంటి అతన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరము. ఆయనను అనుసరించాలని, ప్రతి ఒక్కరికి మనము అన్ని విధాలుగా సహాయం చేయాలని ఈ స్విమ్స్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఇంతకు ముందు లేని విధంగా అందరికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా చేస్తున్నారు. అదే కాకుండా డైలీ వేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కంపల్సరీ ఉండాలి. ప్రతి వాళ్ళకి ఒక పర్మనెంట్ వాళ్ళకే కాకుండా డైలీ వేజ్ వాళ్ళు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్